గ్రూప్ అందరికి గూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని సహాయం కొరకు ప్రార్థించు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, మహోపకారి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, గడిచిన దినములన్నీ కూడా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని, మరి ఉదయకాల సమయంలో ఇంత శ్రేష్టమైన సమయాన్నిచ్చి నీ బిడ్డల ద్వారా తండ్రి, మరి శ్రమ దినాలలో మరి 12వ దినముగా మరి ఈ దినాన్ని మేము తండ్రి శ్రమ సేవకు అనే అంశం నిమిత్తము తండ్రి నీ బిడ్డల మధ్య ధ్యానించడానికి నాకిచ్చి నన్ను సజీవంగా నిలబెట్టుకున్న దేవా, నాకిచ్చిన ఇంత గొప్ప ధన్యతకై మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు నా నోటికి నోరుగా ఉండి, బూరగా ఉండి తండ్రి, మరి చక్కగా వివరించగల జ్ఞానమును తండ్రి ప్రభా యేసునాయన, మరి అటు అభిషేకంను మీరు నాకు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను ప్రభా. సమస్త భారం మీ పైన వేస్తున్నాను తండ్రి. చక్కగా వివరించే భాగ్యంను మీరు నాకు అనుగ్రహించండి. ప్రతి మర్మంను విపులంగా చెప్పగల శక్తిని అనుగ్రహించండి తండ్రి. అన్ని విషయాలు బిడ్డలు చక్కగా అర్థం చేసుకునే భాగ్యం ఇవ్వండి తండ్రి. నాకు తండ్రి పరిజ్ఞానం లేనప్పటికీ మీరు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త భారం మీ పైన మోపుతూ తండ్రి ప్రభా యేసునైన సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాను ప్రభు. ఆమేన్. మరి ఈరోజు ఇవ్వబడిన అంశము శ్రమ సేవకుడు. మరి ఈ లెంట్ డేస్లో అనేకమైన అంశాలు మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి చదివినప్పుడు అంశాల పేర్లు చూసేసరికి మరి కొంచెము తడబాటు అనిపిస్తుంది. దీని అర్థం ఏంటి, ఇది ఏ రకంగా మనం వివరించగలుగుతామా లేదా అని కొంత సందేహం అనిపిస్తుంది. అయినప్పటికీ మరి దేవుడిచ్చిన తలంపు ద్వారా మరి ఆయన నడిపింపు ద్వారా మరి కొన్ని విషయాలు మరి ధ్యానించి ఆ వాటిని మీ మధ్యలో పంచుకోవడానికి మరి దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అట్టి ధన్యత నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ మధ్య మనకి ఈ దినము శ్రమ సేవకుడు అనే అంశము, ముందుగా మరి శ్రమ అనే అంశము గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని తర్వాత సేవకుడు, దేవుని సేవ చేసే వాళ్ళు అనే అంశం మీద మనము ధ్యానించుకుందాము. ముందుగా శ్రమ. ఈ శ్రమ అనేది మామూలుగా లోకరీత్యా కాదు గాని మనం ఆత్మీయంగా ఆలోచించుకున్నట్టయితే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుమని 1 తిమోతి 4:15లో రాయబడి ఉంది. సువార్త సేవలో అభివృద్ధి అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి శ్రమల ద్వారా, మరి విశ్వాసం ద్వారా. ఈ దినములలో మరి సువార్త సేవ చాలా సులువుగా, ఆ సమయములో మరి క్రైస్తవులంటేనే ఎంతో వ్యతిరేకత ఉండేది. మా కాలంలో గూడా మరి క్రిస్టియన్ అంటేనే మరి ఎంతో వ్యతిరేకత చూయించేవాళ్ళు. కొంత చులకన భావన గూడా ఉండేది. మరి అటువంటి పరిస్థితి, ఇది వేరే మతమని వీళ్ళు ఈ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అన్న రీతిగా మరి ఎక్కువ మెజారిటీ హైందవులు ఉండడం వల్ల మరి క్రిస్టియానిటీకి కొంచెము వ్యతిరేకతనే ఉండేది. మరి అటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని బోధించటానికి ఆయన సేవకులు ఎన్నో శ్రమలు పడి ఉన్నారు. మరి ఇప్పుడైతే మనము ఎంత చక్కగా మందిరాలు నిర్మించుకొని స్వేచ్ఛగా దేవుని సేవించగలుగుతున్నాం. కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇటువంటి కట్టుబాట్లు మరి వ్యతిరేకత ఉండనే ఉంది. అక్కడ మరి ఆయన సేవకు సమర్పించుకున్న బిడ్డలు మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తా ఉన్నారు. ఆ శ్రమల ద్వారానే మరి సువార్త సేవ కొనసాగబడుతుంది. వారిలో విశ్వాసం ఉండాలి. శ్రమకు ఓర్చుకునే తగ్గింపు అనేది కూడా వారిలో ఉండాలన్నమాట. మరి ఆ దినాలలో అయితే సువార్త సేవ చాలా సులువుగా, సుఖంగా జరుగుతుంది. మరి ఈ దినాలలో, ఆ దినములలో కాదు, ఈ దినాలలో సువార్త సేవ చాలా సులువుగా, సుఖంగా జరిగిపోతుంది. శ్రమను అనుభవించడానికి గాని, కష్టములతో కూడిన కఠిన సేవను ఎవ్వరు కూడా కోరుకోవడం లేదు. అందుకే మరి అభివృద్ధి పడడం లేదు. ఎంత కష్టపడి వాళ్ళు దేవుని సేవ కొనసాగిస్తారో అప్పుడే ఆ సంఘము, ఆ సేవ అనేది అభివృద్ధిలోకి వస్తుంది. మరి ఈ సంఘాలు కూడా మరి ఎక్కువగా
అవును. ఎక్కువగా మనకు అభివృద్ధిలో కనిపించట్లేదు. ఎందుకంటే అవి అంతగా శ్రమపడి, కష్టపడి నిర్మింపబడ్డ సంస్థలు కావు కాబట్టి. శ్రమానుభవము లేక, శ్రమలతో కూడిన సువార్త సేవను గూర్చి మనము తలంచినప్పుడు మనకు అపోస్తులుడైన పౌలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎంతగానో మరి ఆ సమయంలోనే వాళ్ళు దేవుని సేవ చేయడానికి పౌలు గారు ఎంతో శ్రమ అనుభవించినట్టుగా మన వాక్యం చెప్తా ఉంటది. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే పరిగణించెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, ప్రేతోరమ్యము సేవలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. ఫిలిప్పు 1, 12, 13 వచనాలలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. మరి సువార్త కోసము ఆహ్, పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు మరి ఆయన సేవను క్రీస్తు నిమిత్తమే అని ఆయన సేవలో మరి ఎంతగానో మరి ఆయన తగ్గించుకొని మరి ఆయన ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి సువార్థికునికి శ్రమానుభవం అవసరము. శ్రమలతో కూడిన సంఘ స్థాపన, సంఘ అభివృద్ధి, సేవా విస్తరణ జరిగినప్పుడు కలిగే ఆనందం గాని, సమాధానం గాని, సంతోషం గాని వేరేగా ఉంటాయి. చాలామంది ధనాపేక్షతో మరి చిన్న చిన్న మందిరాలు నిర్మించుకొని, కొన్ని కుటుంబాలను సమకూర్చుకొని మరి సేవ జరిగించేస్తా ఉంటారు. అటువంటి సేవ విస్తరింపబడదు అని వాక్యం సెలవిస్తా ఉంది. స్థిరంగా ఉండండి. పౌలు జీవితంలో అదే జరిగింది. అందుకే అనేక సంఘాలను ఆయన స్థాపించారు. మరి వాటికి సేవకులను నియమించి, అభివృద్ధి పరిచి, తన అభివృద్ధిని తన శ్రమ ద్వారా అనేక మందికి చూపించగలిగాడు. అంతేకాకుండా గొప్ప సువార్థికుడుగా ఆయన హతసాక్షి అయినట్టుగా మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. మరి అపోస్తులైన పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించి, మరి ఆ శ్రమల ద్వారానే దేవుని సేవ జరిగించి అనేక సంఘాలను స్థాపించడము, ఆ సంఘాల ద్వారా దేవుని ప్రకటించడము జరిగింది. మరి ఈ సులువైన పద్ధతి ఇప్పుడు చూసుకున్నట్టయితే సువార్థికులం అంటుంటారు. మరి లో బైబిల్ ఉంటది. చేతిలో బండుంటుంది. మనసులో మాత్రము వారిలో మోసం దాగి ఉంటుంది. ఈ విధముగా విమర్శించకూడదు. కానీ అటువంటి సేవకులు ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నారు. నిజమైన దేవుని సేవకులు కనిపించట్లేదు. మనం యేసుక్రీస్తు యొక్క మంచి సేవకులు ఎవరు అంటే మరి శ్రమలనోర్చుకొని అనేకమైన శ్రమల గుండా దేవుని సేవించేవారే నిజమైన సేవకులని వాక్యం సెలవిస్తా ఉంది. మరి కష్టపడి స్థాపించి అభివృద్ధి చేసుకునే స్థిరపడిన సంఘంలో ప్రవేశిస్తారు వాళ్ళు. ప్రవేశించి ఆ సంఘాన్ని ఏం చేస్తారు? చీలికలుగా చేసేస్తారు. తనకిష్టమైన రీతిలో సువార్తను మార్చుకొని 10 కుటుంబాలకు తన యుక్తిగా, నేర్పుగా మరి చీల్చివేసి ఒక సంఘంగా స్థాపిస్తారు. ఆ సేవకుడు ఎన్నో జిమ్మిక్కులు చేస్తా ఉంటాడు. ఎవరో కన్న బిడ్డలను ఆయన ముద్దాడతాడు. ఇంకేముంది ఇలా సంఘ స్థాపకులు, బండ్లు, కార్లు, జనము, ధనము, బలము ఇవన్నీ గూడా కూడగట్టుకొని మరి ఆయన పెద్ద గొప్ప సేవకునని ప్రకటించుకుంటా ఉంటారు. ఇది మరి ఈనాటి కాలంలో సేవకుల యొక్క పరిస్థితి కనిపిస్తుంది. మరి అట్టి వారి నుండి తస్మాత్ జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. నువ్వు వీటిని గూర్చి కలవరపడకుడి, అవి నిలిచేవి కాదు. ఇటువంటి స సేవ, ఇటువంటి సంఘాలు నిలబడేవి కావు అని దేవుడు మనకు చెప్తా ఉన్నారు. త్వరలోనే అంతమైపోతాయి. ఎందుకంటే అన్నిటి ప్రార్థనలతో త్యాగధనులైన మిషనరీలు, విశ్వాస యోధులను స్థాపించిన సంఘాలను కూలద్రోషి మరి వాటి స్థానంలో వాళ్ళు సేవ కొనసాగిస్తా ఉన్నారు. అటువంటి ఇప్పుడు సిటీలో చూసుకుంటే ఎంతోమంది మిషనరీస్ స్థాపించిన పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. వాటిని ఎవరో ఆక్రమించుకొని వారి అధికారం చూపిస్తూ ఆ సంఘాలన్నిటిని గూడా ఏం చేసేస్తున్నారు వాళ్ళు? నిర్వీర్యం చేసేస్తా ఉంటే వాటి ద్వారా ఏమవుతుంది మరి సేవ అనేది కొనసాగబడకుండా అక్కడే ఆహ్,
నిలిపివేయబడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు. మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఆ విధమైన సేవ కాకుండా, అటువంటి సేవకులు కాకుండా మరి ఒక మరి దేవుడికి ఇష్టమైన సేవ చేయాలని, దేవునికి మంచి సేవకులుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉంది. అంటే మరి ఇక్కడ శ్రమ అనే అంశం కాబట్టి, ఆ శ్రమ ద్వారా స్థాపింపబడ్డ సంఘాలే నిలబడతాయి. స్థిరమైన సంఘాలు అంటే కన్నీటి ప్రార్థనతో, త్యాగంతో మరి స్థాపింపబడ్డ సంఘాలు మాత్రమే. అంతేకాని కేవలము మాటల ద్వారా మరి జిమ్మిక్కుల ద్వారా స్థాపింపబడ్డ సంఘాలు స్థిరముగా నిలబడవు. అవి కూలదోయబడతాయని వాక్యం సెలవిస్తుంది. నీకు నీవు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే అభివృద్ధి ఇతరులకు చూపించలేవు. ఈ వ్యక్తిగతంగా వారు అభివృద్ధి చెందడానికే వాళ్ళు సంఘాలను స్థాపించుకుంటున్నారు గానీ ప్రజల కోసము మరి ఆత్మల నడిపింపు కోసము ఈ సేవ అనేది చేయట్లేదు. నీవున్న చోట మంచి సేవ జరిగించితే అది నీ గొప్పతనాన్ని నలుగురికి చాటుతుంది. అప్పుడే నిజమైన ఆనందం మనకు దొరుకుతుందన్నమాట. నిజమైన సేవకుడు ఎలా ఉండాలి అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. హెచ్చరించుటయందు, బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుమని 1 తిమోతి 4:11-16 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. నిజమైన సేవకుడు శ్రమానుభవం కలిగి ఉండాలి అని వాక్యము సెలవిస్తా ఉంది. మరి నిజమైన సేవకులు ఎవరు అని మనము చూసుకున్నట్టయితే పాత నిబంధన గ్రంథంలో మరి మనం ఇప్పుడు చదువుకున్న అంశము లేవియాకాండము 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానిద్దాము. మొదట దేవుడు ఎవరికి చెప్తున్న మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. మోషే గారిని ఒక గొప్ప సేవకునిగా దేవుడు ఏర్పరచుకున్నారు. మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని మరి కానాను దేశానికి నడిపిస్తున్న విషయాలు మనము ధ్యానించాము. అదే మోషేకు అనేకమైన విషయాలు దేవుడు తెలియజేస్తా ఉన్నారు. మోషే గారు దేవునికి నమ్మకమైన సేవకునిగా దేవుడు ఆయనను గురించి చెప్పడం జరుగుతుంది. మరి సంఖ్యాకాండం 12:7 నుండి చూసుకుంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. హెబ్రీ 3:2లో కూడా ఈ వాక్యం రాయబడింది. మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగారు. తర్వాత మరొక 40 సంవత్సరాలు తన మామ ఇత్రో మందను మేపాడు. మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు నడిపించారు. 80 సంవత్సరముల వయస్సులో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకోవడం అంటే ఆయన సేవకుడిగా ఆయన మోషే గారిని నియమించుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుటలో మోషే చూపిన నమ్మకత్వమునకు దేవుడు మోషేను గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. మరి హెబ్రీ 11:24-26లో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించక దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఎంచుకున్నాడు. ఎంతగా మోషే తగ్గించుకున్నారు అంటే మరి ఫరో ఇంటిలో ఫరో కుమారుడిగా మరి పెరిగిన మోషే ఎంతగా తగ్గించుకున్నారు అంటే మరి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప నింద భాగ్యం అని ఎంచుకున్నట్టుగా వాక్యము చెప్తా ఉంది. ఇశ్రాయేలీల బానిసత్వము మరి ఏ విధముగా వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారో తన తల్లి ద్వారా చిన్ననాటి నుండి తెలుసుకొని వారిని విడిపించటంలో ఫరో నుండి ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని సంకల్పం చొప్పున దేవుని ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు నడిపించి దేవుని పనిలో నమ్మకంగా
ఉన్న వ్యక్తిగా, మరి దేవుని పనిలో అంటే దేవుని సేవలో నమ్మకంగా ఉన్న సేవకునిగా మనము మోషే గారిని చూడొచ్చు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతలు 28, 20లో మరి వ్రాయబడి, నమ్మకంగా ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు వారిని దీవిస్తాను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. మరి ఈ విధముగా మరి ఇక్కడ కూడా 19 లేవియాకాండం 19 మరి ఇంత గొప్ప వ్యక్తిగా ఉన్న మోషే గారికి దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజలను అప్పగించారు. అక్కడ మరి మోషే గారికి ఇలాగూ ఆయన సెలవిస్తా ఉన్నారనమాట. ఇస్రాయేళ్ల సర్వ సమాజంలో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రతిసారి దేవుని కోరిక ఏమై ఉంది అంటే, మరి నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న జనాంగము ఇస్రాయేలు ప్రజలు కాబట్టి మోషే నాయకత్వంలో మోషే గారి సేవలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా పవిత్రంగా ఉండాలి. యేసుక్రీస్తు అది యెహోవా దేవుడు ఏ విధముగా పవిత్రుడై ఉన్నారో ఆ విధముగా మరి ఇస్రాయేల్ ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అదే విషయాలను మరి మోషే గారికి చెప్పడము, మరి ప్రతిదీ కూడా మరి వాళ్ళు మోషే గారికి చెప్పడం, మోషే ఇస్రాయేల్ ప్రజలతో ఆ విషయాలను చెప్పి వారిని నడిపించడం జరుగుతూ ఉంది. వ్యర్థమైన దేవతల తట్టు తిరగొద్దు, మీరు పూత విగ్రహాలకు చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైనా యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. ఏది అర్పించినా మరి సంఘంలో మనము కానుకలు ఇచ్చిన గొప్ప కోసం అని కాదు, కానీ అది దేవునికి అంగీకారముగా ఉండులాగున మనం చేయాలని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. మరి అదే విధముగా పంట భూమిలో కూడా పూర్తిగా పంట మొత్తం కోసేసుకోకుండా కొంత మట్టుకు వదిలిపెట్టాలని, ఫలాలను ఆ తోటలో పడ్డ వాటిని కూడా విడిచిపెడితే వాటిని బీదలు గాని పరదేశులు గాని వాటిని ఆ ఏరుకొని వాటిని తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేయాలని అనేక విషయాలు మరి కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అవి కాక కూడా మరి అనేక విషయాలను మోషే గారి ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు మోషే గారిని ఒక గొప్ప సేవకునిగా ఆయన భావించి ఆయన భారమంతా కూడా ఆ మోషే గారి మీద దేవుడు వేసి విషయాలన్నీ కూడా మరి దేవుని యెహోవా దేవుని మనసులో ఉన్న విషయాలన్నీ కూడా మోషే గారితో పంచుకుంటున్నారు అంటే ఈయన నమ్మకమైన సేవకుడు కాబట్టి తప్పకుండా ప్రజలను ఆ విధముగా నడిపిస్తారన్న విశ్వాసంతోనే దేవుడు అన్ని విషయాలు మోషే గారితో పంచుకోవడం జరుగుతుంది. మరి గుడ్డివారి ముందు ఏది కూడా అడ్డం వేయొద్దని, చోటివారిని తిట్టకూడదని, మరి ఈ విధంగా అనేకమైన విషయాలు, నీ పొరుగు వారిని హింసింపకూడదు, మరి వారికి ఇవ్వవలసిన ధనంను వెంటనే వారికి ఇచ్చేయాలి, అంతేగాని అది దగ్గర పెట్టుకొని బొంకకూడదని, బీదల విషయంలో కూడా ఎంతో భారం కలిగి ఉండాలని, బీదవాడికి పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదని, న్యాయం బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలని అనేక విషయాలు దేవుడు మోషే గారికి చెప్పడము జరుగుతుంది. నీ నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. మనకిచ్చిన ఈ 17, 18 వచనాలు చూసుకున్నట్టయితే, నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని దేవుడు మోషే గారికి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చెప్పాలి, చెప్పి ఈ విధంగా వారిని నడిపించాలని దేవుడు ఎందుకు మోషే గారికి చెప్తున్నంటే, ఆయనకు నమ్మకమైన సేవకునిగా మోషే గారిని దేవుడు ఎంచుకున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైనా మరి నీ సహోదరుని నీవు
వాని మీద పగబట్టకూడదు. నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకుండానట్లు పక్క వాళ్ళు ఏదో చేస్తుండ్రని మరి మనం కూడా అటువంటి తప్పిదాలు చేస్తే వారి మీదకొచ్చే పాపము మన మీదకి గూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ వెంటనే గద్దించి సరిచేయాలని, వాడు కీడు చేశాడు గదా అని మళ్ళీ వాడికి ప్రతి కీడు చేయకూడదని, ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలని. ఇది యెహోవా వాక్కుగా నేనే యెహోవానని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఇక్కడ ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు గొప్పగా మోషే గారిని గొప్ప సేవకునిగా ఆయన ఎంచుకొని అనేకమైన విషయాలు దేవుడు మరి ఆయనతో చెప్పడము, ఆయన ఇశ్రాయేల్ ప్రజలను ఆ విధంగా నడిపించడము జరిగింది. మరి ఇదే అంశంలో మరి మనము న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వరకు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కూడా ఈ 13 అధ్యాయం మొదటి నుండి కూడా కొన్ని అంశాలు మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు వారు ఇంకా పస్కా పండగకు ముందే మరి నేను వెళ్ళవలసిన గడియ వచ్చింది తండ్రి యొద్దకు. ఈ దేవుడు తన కుమారుని ఎందుకు పంపించారు అనంటే మరి ఆయన ఒక పర్పస్ మీద మరి ఆయన పంపించడము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి యేసుక్రీస్తు వారు మానవ రూపంలో భూమి మీదకి రావడం జరిగింది. మరి అట్టి పర్పస్ ఇంకా ముగింపులోకి వచ్చింది అని దేవుడు ఎరిగి ఏం చేస్తున్నారంటే మరి తన శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో 11 మంది దేవునికి నమ్మకమైన శిష్యులు, సేవకులు ఏదైనా అనొచ్చు మనము. సేవకులు లో 11 మంది నమ్మకమైన సేవకులు. అందులో ఒక్కరు మాత్రమే మరి దేవునికి విరోధంగా ఉన్నారు. ఆ విషయం కూడా దేవునికి తెలుసు. అతను ఎవరు అంటే సీమోను కుమారుడగు ఇస్కారియోతు యూదా. మరి ఆయన హృదయంలో సాతాను ప్రవేశించింది. మరి దేవుడు యేసుక్రీస్తు వారిని మరి ఆయన సిలువకు అప్పగించడానికి యూదులతో కలిసి వాళ్ళ పరిసయ్యులతో వీళ్ళతో కలిసి ఆయన ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఈ విషయం అంతా మనకు తెలుసు. మరి ఆ సమయంలో దేవుడు వారికి తెలిసి కూడా మరి చివరి రోజులలో కూడా దేవుడు మరి 33 సంవత్సరాల వయస్సులో యవ్వన కాలంలోనే దేవుని ప్రకటించడానికి సువార్త బోధించడానికి దేవుడు మరి పూనుకున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినట్టుగా మనము బైబిల్లో చూస్తా ఉన్నాం. మరి ఆ సమయంలో చివరిగా ఇంకా మరి నన్ను అప్పగిస్తారు, నేను లోకం నుండి వెళ్ళిపోయే టైం వచ్చేసిందని మరి ఆయన కొన్ని విషయాలు ఆయన శిష్యులకు బోధించాలని ఆశపడ్డారు. అదేంటి ప్రేమించడము, మరి ఏ విధంగా లోకంలో మనము ఒకరినొకరు ప్రేమతో ఉండాలి అనే విషయాలను దేవుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పడం జరుగుతుంది. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తముగా అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి మరి ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. 13వ అధ్యాయము 4వ వచనంలో భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. సేవకుడు అంటే మరి ఈయన ఎంతగా తగ్గించుకున్నారంటే దేవుని కుమారుడై కూడా మానవ రూపంలో మరి తన సేవకులకు మరి ఆయన కాళ్ళు కడిగి వాటిని మరి తన వస్త్రంతో తుడిచి మరి సేవకుని యొక్క ధర్మం ఎట్లా నిర్వర్తించాలి, మనము మాదిరి చూపిస్తేనే మనతో పాటు ఇప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు ఆ విధంగా నడుచుకుంటారు. మరి ఆ విధముగా మరి ఈ గురువు ఎట్లా ఉంటే శిష్యులు కూడా
ఆ విధముగానే నడుచుకుంటారు. కాబట్టి ఎంత తగ్గింపు అనేది దేవుడు వారికి నేర్పిస్తున్నారు అంటే, మరి గొప్ప ఆహ్, మరి ఆయన హెచ్చించుకోకుండా పళ్ళెంలో నీళ్లు పోసి వారి పాదాలను కడిగి వాటిని తుడిచి, మరి ఆయన ఏమని ప్రకటించుకుంటున్నారు? వారి పాదములు కడిగి 12వ వచనమమ్మ. 13, 12 వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువుడను గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మరి బోధకుడు ప్రభువు అయినా కూడా మరి ఆయన ఎంతగా తగ్గించుకున్నారు అంటే మాదిరి చూపిస్తా ఉన్నారు శిష్యులకు. కాబట్టి ప్రభువు బోధకుడు నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మీరు నేను చనిపోయిన తర్వాత కూడా మీరు శిష్యులు ఒకరినొకరు ప్రేమ కలిగి మరి ఒకరినొకరు ఆదరణ కలిగి ఈ విధముగా కలిసి ఉండాలి అన్న మాదిరి ఒకటి దేవుడు వారికి చూపిస్తా ఉన్నారన్నమాట. మరి ఇంకొక మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 31 నుండి 35 వరకు వారు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు ఆయన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడని వెళ్ళుదురో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరును అనుకొందురనెను. మోషే గారిని ఏర్పరచుకున్నప్పుడు ఎంత గొప్పగా దేవుడు ఆయన గురించి నా ఈళ్ళంతటిలో నమ్మకస్తుడని గొప్ప సాక్ష్యం ఇచ్చిన దేవుడు, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యుల విషయంలో అనేకమైన విషయాలను శిష్యులకు బోధించాల్సి వస్తుంది. మీరు ప్రేమ కలిగి ఉండాలని, నేను మహిమలోకి వెళ్తున్నాను. మీరు మనుష్య కుమారుడు మహిమపరచబడినప్పుడు దేవుడు కూడా మహిమపరచబడతాడు. మనము మన నడతను బట్టే మనము దేవుని మహిమపరిచే వారిగా ఉంటాం. మన నడత సరిగా లేనట్లయితే మనము దేవుని మహిమపరిచే వారిగా ఉండము. ఆయనను మరి మనము విమర్శ వేరే వారు ఆయనను విమర్శించే వారిగా ఉంటారు. ఆ విధముగా కాకుండా మరి మీరు దేవునికి మహిమ తెచ్చే వారిగా ఉండాలని, అంటే గొప్ప సేవకులుగా, ఎటువంటి సేవ అంటే ప్రేమను కనపరచాలా, మరి ఒకరి ఒకరు ఎంతగానో మరి ప్రేమ ద్వారా మరి దేవుడు వారిని కలిసి ఉండాలని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వారి శిష్యులకు దేవుడు చెప్తున్న విషయాలు. మరి ఇక్కడ 11 మంది శిష్యులు దేవుని గణపరిచారు. మరి ఇస్కరియోతు యూదా మాత్రము ధనాపేక్షతో మరి దేవుని యూదులకు అప్పగించడము జరిగింది. ఇక్కడ మరి ఈయన ఒక మంచి మోషే గారు ఎంత మంచి గొప్ప సేవకుడో, ఇక్కడికొచ్చేసరికి ఆయన శిష్యులలో ఒక చెడ్డ సేవకునిగా మిగిలిపోయారు. మరి ఇట్లా సేవలో, దేవుని సేవలో అనేక శ్రమలుంటాయని చెప్పారు. మంచి సేవకులుంటారు, చెడ్డ సేవకులు గూడా ఉంటారు. మరి వారు మార్చబడాలి అంటే మరి వారికి మాదిరిగా ఉండాలి అని మాదిరి చూపిస్తూ దేవుడు అనేకమైన ఉపమానాలను వారికి చెప్పడం గూడా జరిగింది. అనేక విషయాలను వారికి చెప్తూ దేవుడు ఎంతగానో వారికి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. తర్వాత తనంతరము మరి ఏ విధముగా సువార్త ప్రకటించాలి, ఏ విధముగా దేవుని సేవను కొనసాగించాలి, ఆయనను ప్రకటించాలి అన్న విషయాలను అనేకము మరి దేవుడు వారికి చెప్తూ వచ్చారన్నమాట. మరి అంతేకాదు దేవునికి నమ్మకముగా ఉన్న సేవకులు మరి సమూయేలు గారు కూడా
ఒకరు. మరి ఆయనను చిన్న వయసులోనే మరి యాజకుడైన ఏలీతో మరి ఆయనకు అప్పగిచ్చిన మందిరంలో ఆయనను విడిచిపెట్టినప్పుడు సమూయేలు ఎంతో నమ్మకమైన సేవకునిగా మరి ఏలీ గారికి ఉన్ తో ఆయన ఉండడము జరిగిందనమాట. ఇదే విధముగా మరి దావీదు గారి గురించి గూడా మనం చూసుకున్నట్టయితే, దావీదుడుగా బాలునిగా ఉన్నప్పుడే ఫిలిష్తీయుడైన గొల్యాతుని కేవలం ఒడిసెల సహాయంతో ఒక్క రాయితోనే చంపారని మరి మనము మొదటి సమూయేలు 13, 14లో చూస్తాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఇది. అందరూ దేవుని సేవ చేయడానికి నమ్ పనికి రారు. అది దేవుడు వారిని ఏర్పరచుకుంటారు. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటారో మరణం వరకు గూడా నమ్మకంగా ఉన్నవారికే దేవుడు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాక్యం చెప్తా ఉంది. మరి అట్టి నమ్మకమైన వారినే దేవుడు ఏర్పరచుకుంటారు. మరి ఇక్కడ దావీదు గారిని గూడా దేవుడు ఏర్పరచుకున్నారు. సమూయేలును గూడా ఒక మంచి సేవకునిగా దేవుడు ఏర్పరచుకున్నారు. అంతేకాదు మరి దానియేలు గూడా మరి దేవునికి ఒక నమ్మకమైన సేవకునిగా ఉండి దేవుని గణపరిచినప్పుడు ఎంతగానో ఆశీర్వదింపబడ్డ విధముగా మనకు అనేకమైన దైవజనుల గురించి మనము వింటా ఉన్నాము. అదే విధముగా మరి చూసుకున్నట్టయితే మనము అపోస్తులుడైన పౌలు గారిని చూసుకున్నట్టయితే ఈయన కూడా దేవుని సేవలో నమ్మకమైన సేవకునిగా ఉన్నట్టు మనకు తెలుసు. ఈయన ద్వారా మరి అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని బోధించడానికి ఫిలిప్పు పట్టణానికి వెళ్లి కొన్ని దినాలు ఆ పట్టణంలో నివాసము చేసినప్పుడు ఒక రోజు విశ్రాంతి దినమున నదీ తీరం ఒడ్డున దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా కొంతమంది స్త్రీలు ఆ కూడికలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న వారిలో లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ అక్కడ దేవుని వాక్యాన్ని వినింది. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయితైర పట్టణస్థురాలై ఉంది. ఈమె దేవుని వాక్యం వినినప్పుడు లూదియా హృదయము కదిలింపబడింది. దేవుడు నా కుటుంబాన్ని రక్షించడానికి ఇది తొలిమెట్టు అని గమనించింది. ఆమె దేవుని యందు నమ్మకం కలిగిన స్త్రీ అన్నమాట. మరియు దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ అయి ఉన్నది. మరి అపోస్తులైన పౌలు గారి వాక్యం బోధించడం ద్వారా ఆమె రక్షణలోకి వచ్చింది. కేవలం ఆమె రక్షింపబడమే కాదు, ఆమె కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అంటే మరి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఎంత గొప్ప సేవకుడో మరి ఆయన బోధించే దేవుని చేత అభిషేకింపబడ్డ సేవకుడు కాబట్టి ఆయన బోధలో అంత ఆ, బలమైన శక్తి ఉంది కాబట్టి ఆయన బోధించినప్పుడు ఒక అన్యురాలైన స్త్రీ దేవునిలోకి రావడము, ఆయన వాక్యం విని రక్షింపబడము. మరి ఈమె అన్యురాలు, ఈమెకు దేవుని వాక్యం అంటే తెలియదు. మరి పౌలు గారు బోధించిన వాక్యాన్ని బట్టి ఆమెతో పాటు ఇంకా చాలా మంది స్త్రీలు దేవుణ్ణి ఆ, రక్షణలోకి వచ్చినట్టుగా మనకు బైబిల్‌లో తెలియజేస్తా ఉంది. మరి వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. దేవునికి ఇష్టమైన స్త్రీలుగా మనము జీవించగలుగుతాము. ఇష్టమైన స్త్రీలుగా జీవించాలి అంటే దేవునికి ఇష్టమైన సేవకులుగా మనము ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ విధముగా లూదియా మరి అపోస్తులైన పౌలు గారి పరిచర్య ద్వారా, సేవ ద్వారా ఆమె కుటుంబము రక్షణలోకి వచ్చిందని వాక్యము తెలియజేస్తా ఉంది. మరి ఇంకా కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే మరి యేసుక్రీస్తు వారు మరి అనేకమైన ఉపమానాల ద్వారా మరి దేవునిలోకి మరి అనేక మందిని ఆయన కూడా ఒక గొప్ప సేవకునిగా మరి దేవునికి నమ్మకమైన సేవకులు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆయనకు అప్పగించిన బాధ్యతను ఆయన యవ్వన కాలంలోనే ముగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము.
మరి ఇక్కడ చూసుకున్నట్టే మనం దేవుణ్ణి నమ్ముతాం. పరలోకంలో నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నాం. అయితే విశ్వాసం లేకుండా మనము నిత్య జీవాన్ని పొందలేము. శ్రమ లేకుండా నిత్య జీవ కిరీటం మనకు ఇవ్వబడదు. చివరి వరకు దేవునికి నమ్మకంగా ఉండాలనే గంభీరమైన తీర్మానంతో మనము నిత్య జీవ కిరీటాన్ని పొందగలమని విశ్వాసాన్ని మనము ఉంచుకోవాలి. అప్పుడే మనము ఆ కిరీటాన్ని పొందుకోగలుగుతాము. దేవుడు మరి తన ప్రణాళికలో మరి మనము నమ్మకమైన సేవకులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దానికొక ఉపమానం దేవుడు చెప్పడం జరుగుతుంది. మరణం వరకు కూడా విశ్వాసంగా ఉండడానికి మార్గం ఏమిటి అంటే, దేవుడు మన నుండి ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అది అటువంటి విశ్వాసము మరి మనలో ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి అది దేశాంతరం వెళ్ళిన వ్యక్తిలా ఉంటుంది. అతను తన సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. ఒకడికి 5 తలాంతులు, మరొకడికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇవ్వడము జరిగింది. ఇది మనకు తెలిసిన స్టోరీయే. మరి ఒక్కొక్కరికి తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఇవ్వడము. తర్వాత తన ప్రయాణము సాగించాడు. చాలా కాలం తర్వాత ఆ సేవకులు మరి వీళ్ళు నమ్మకమైన సేవకులా కాదా అని పరీక్షించడానికి మరి ఆ యజమాని ఆ సేవకులకు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇవ్వడము జరిగిందనమాట. ఆ సేవకుల యజమాని తిరిగి వచ్చి వారిని లెక్క అడిగాడు. మరి 5 తలాంతులు పొందిన వ్యక్తి మిగిలిన 5ను తెచ్చాడు. యజమానుడా, మీరు నాకు 5 తలాంతులు అప్పగించారు. చూడండి, నేను ఇంకా 5 సంపాదించాను. అతని యజమాని ఇలా అన్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా! మీరు కొంచెంలో నమ్మకంగా ఉంటివి. నేను నిన్ను అనేకమైన వాటి మీద అధిపతిగా ఉంచుతాను. వచ్చి మీ యజమాని సంతోషాన్ని పంచుకోండి. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి గాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో, నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారు యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండుననెను. మరి ఈ విషయం మత్తయి సువార్త 25 అధ్యాయము 14-30 వచనాలు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా అక్కడ వివరింపబడి ఉందన్నమాట. మరి దేవుడు తన పిల్లలు తన రాకడలో మరి ఏ విధంగా ఉండాలి అంటే, గొప్ప ఉత్సాహంతో ప్రజలకు తన మాటను ఇస్తున్నట్లు గుర్తించినప్పుడు అతను తన ఆస్తులన్నిటిపై వారిని ఉంచుతాడు. మరి దేవుడు నిజంగా మరి ఆయన రాకడ సమయంలో ఆయన ఆస్తులు అంటే ఏంటి? ఆత్మీయముగా మనము ఆయనలో ఏ విధముగా ఉన్నాము? గొప్ప ఆస్తిపరులుగా ఉన్నామా? లేదా బీదగా ఉన్నామా? మరి దేవుడు పరీక్షిస్తా ఉంటారు. ఆయన ఆస్తుల పైన మనకు అధికారం ఇస్తాడు. వారి కష్టాలన్నిటిలో వారిని ఓదారుస్తాడు. ప్రతి ఒక్కరు దేవుడి నుండి అతని ప్రశంసలు మరియు ప్రతిఫలాన్ని పొందుతారు. ఆ సమయంలో మరి మనము ఏ విధంగా ఉన్నాము? దేవుని ఆస్తిలో ఆస్తికర్తలుగా ఉన్నామా లేదా? మరి లేనట్లయితే నేడే మనము ఈ సిలువను ధ్యానిస్తున్నాము అంటే దేవునిలో ఇంకా నమ్మకంగా
మరి ఆయన శ్రమలన్నీ ఎందుకు అంటే మన పాపముల కొరకే కాబట్టి వాటిని విడిచిపెట్టేసి మరి ఆయన ఆస్తికి మనం కూడా వారసులుగా ఉన్నామా లేదా అని మనం మనల్ని పరీక్షించుకోవాలి. మనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసి మరి ఆయన ఆస్తికి వారసులుగా ఉండాలని మంచి ఇప్పుడు నమ్మకమైన దాసుడిగా మరి ఏ విధంగా ఆయన ఆశీర్వదింపబడ్డాడో అటువంటి నమ్మకమైన దాసునిగా బలా మంచి దాసుడా అని ఆయన సంతోషించే రీతిలో మనం ఉండాలి గాని మరి ఆయన చీకటిలో పడదోసే విధముగా మనము ఉండకూడదు. పాపానికి మరి మనము నరకానికి పాత్రులుగా ఉండకూడదు. అక్కడ ఏముంటుంది? ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉంటుంది. అటువంటి పరిస్థితి కాకుండా మనము దేవునికి ఆస్తికర్తలుగా మరి దేవుడి ఆస్తిలో మనము కూడా వారసులుగా ఉండాలి. మరి దేవుడు మనకు ఈ హెచ్చరిక ఉపమానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనము ఆ చెడ్డ సేవకుడిలాగా ఉండాలని ఆయన నిజంగా కోరుకోలేదు. జ్ఞానవంతులుగాను మరియు నమ్మకమైన సేవకులుగా, విశ్వాసులుగా ఉండాలని ఆయన మనకు మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, నా పిల్లలారా, జ్ఞానం కలిగిన విశ్వాసులారా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హులు, వారసులు. దేవుడు ఎంత చక్కటిగా మాటలు మన విషయంలో పలుకుతున్నారంటే మరి మనము దేవుని పిల్లలుగా ఉండాలి. విశ్వాసంలో మరి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన సేవకులుగా మనము ఆశీర్వదింపబడాలి. ఒక్క తలాంత్ ఇస్తే దాన్ని భూమిలో దాచిపెట్టినట్టుగా కాకుండా మరి ఆయన ఇచ్చిన తలాంతులను, ఆయన సేవను కొనసాగిస్తూ దాన్ని ఇంకా పదంతలుగా దాన్ని సమృద్ధి దాన్ని వృద్ధి చెందించినట్లయితే సమృద్ధి ఆశీర్వాదాలు మనకు వస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. ఇటువంటి ఉపమానాల ద్వారా మరి తన శిష్యులకు మరి అక్కడ వచ్చి ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ఎంతగానో మరి అనేక విషయాలు మరి వారికి బయలుపరుస్తూ బోధిస్తూ వారిని నడిపించడం జరిగింది. మరి మనం ఈ వాక్యాల ద్వారా మరి మనము ఏ స్థితిలో ఉన్నాము, మరి ఇస్కారియతు యూదాలాగా మరి దేవునికి ఇష్టం లేని సేవకులుగా ఉన్నామా? లేకపోతే మరి అపోస్తులైన పౌలు గారిలాగా, మరి మోషే గారిలాగా దేవునికి ఇష్టమైన సేవకులుగా ఉన్నామా? మరి ఆయన సేవలో మనము అనేక తలాంతులను కలిగి ఆశీర్వదింపబడ్డ వారిగా ఉన్నామా? దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నామా లేదా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శ్రమ పడాలి. శ్రమ పడితేనే మరి దేవుని సేవలో ఏ సంఘమైనా వృద్ధి చెందుతుంది. ఏ సేవకుడైనా కూడా అభివృద్ధిలోకి వస్తారు. మరి అట్టి భారంను మరి కలిగి ఉన్నామా లేదా? మరి నిజమైన దేవుని సేవకులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే మరి మీరు వెల్లుడి లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో మీరు వెల్లుడి అని దేవుడు మరి ఆజ్ఞాపించినప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలా? వెళ్ళడానికి సిద్ధపడిపోవాలి అంతేగాని అవి ఇవి సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. అబ్రహాం కూడా అంతే. మీరు వెళ్ళమన్నప్పుడు ఉన్న పలంగా ఆయన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి Good morning. Oh, you return. Return.
Ricardo, vai. Ai, 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 ai.